ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేనైతే కంద పలావ్ చేస్తున్నాను. దీన్నైతే నీట్గా చెక్కంతా ఒలుచుకొని చేసుకున్నాను. దీంట్లోనైతే కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఒక 2 విజిల్లు పెట్టుకోవాలి. 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తరిగాను. ఈ మసాలా అయితే కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, అంటే ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక 2 చెంచాలు సాజీర వేసుకున్నాను. నాకు అనడం రాలేదు, సాజీర కాదు, గసగసాలు వేసుకున్నాను. గసగసాలు 2 చెంచాలు, ధనియాలు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా వేసినాను. ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇవి కంద అయితే ఉడికింది. కంద అయితే ఇలా ఉడికింది. ఉల్లిగడ్డలన్నీ కొంచెం బాగా మగ్గినాక అల్లం పేస్ట్ వేసాను. కంద ముక్కలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలిగా. కొంచెం ఇది గసగసాల జీలకర్ర చేసుకున్నాను కదా, అది మసాలా కొంచెం మసాలా పట్టేంత వరకు దీన్ని కలుపుకోవాలి. బియ్యం అయితే వేరుగా ఇట్లా ఉడికించుకుంటాను. సగం ఉడకాలి. అన్నం సగం ఉడికినాక ఉడకట్టి దాంట్లో వేస్తాను. కంద బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఒక 5 నిమిషాలు ఇట్లా మూత పెట్టి ఉంచాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు అయితే ఉండాలి. ఇంకా రెడీ అవుతుంది. వేడి వేడి కంద పలావ్ అయితే రెడీ అయింది. దీంట్లోకి రైతా అయితే చేసాము. టేస్ట్ చెప్పండి. సూపర్ ఉందా? థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మేమైతే కంద పలావ్ తింటాను. అందరూ రండి తిందాం.